బింబిసారా మూవీలో అవకాశాలకెళ్ళినప్పుడు జరిగిన అనుభవం ఏంటి? అది వె వెళ్తున్నాను. ట్రై ఓకే. చేస్తున్నాను. నార్మల్‌గా మనకి ఈ 'ట్రిపుల్ ఆర్' మూవీ రిలీజ్ అయింది గదా! హ్మ్. 'ట్రిపుల్ ఆర్' మూవీ రిలీజ్ అయినప్పుడు 'వందే మాతరం' శ్రీనివాస్ గారు దాంట్లో ఒక సాంగ్ రాశారు. మన 'కొమురం భీముడో' అనే ఒక సాంగ్ రాశారు. ఓకే. ఆ సాంగ్ నేను మూవీలో చూస్తున్నప్పుడు అరే! ఈ సాంగ్ నాకొచ్చుంటే బావుండేది అనే ఒక థాట్ నాకొచ్చింది. ఉద్యమానికి సంబంధించింది. అంటే పురిగొల్పే పాటలు. అంటే అందరికి ఒక్క పాటతోని వేల మంది అటాక్ అయిపోతారిట్లా. ఆ యొక్క ఎమోషన్ తోటి. మనకి చాలామంది అప్పట్లో ఉద్యమాలు అట్లనే సాంగ్ తోటే అవును. పైకొచ్చినాయి. ఈ సాంగ్ నాకు పడుంచి నేను ఇంకొక రకంగా రాసేవాడిని అని అట్లా అప్పటినుంచి నేను 'బింబిసారలో' ఒక సాంగ్ ఉంటది. మన కళ్యాణ్ రామన్నది. ఈశ్వరుడే హ్మ్. ఈశ్వరుడే చేసినాడు గొప్పగారడే హ్మ్. సాక్ష్యమిదే సాక్ష్యమిదే భిక్షుడయ్యే బింబిసారుడే అని ఉంటది. ఆ సాంగ్ విన్నప్పుడు గూడా ఇటువంటివి గూడా కొంచెం రాయాలనిపించింది. నేను 'బింబిసార 2' గూడా ఉందని తెలుసుకున్నాను. 'దేవర 2' గూడా ఉందని తెలుసుకొని ఆహ్, నేనే ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు కొంచెం పరిచయాలవి పెరిగినాయి గాబట్టి కొంచెం వెళ్లి ముందే నేనిగో ఇలా రాయగలుగుతున్నాను మీకోసం అని జెప్పడానికి అవి నేనే ఊహించి రాస్తున్నాను. ఓకే. అంటే 'బింబిసార 1' చూసాం గాబట్టి ఆ క్యారెక్టర్‌ని క్యారీ చేస్తూ 'బింబిసార 2'లో 'బింబిసార ఇలా ఉంటాడు.' 'దేవర 1' చూసాం కాబట్టి 'దేవర 2'లో ఇలా ఉంటుంది. ఆ సముద్రం దగ్గర ఫైట్. మీకు ముందు 'దేవర'ది చెప్తాను. 'దేవర'లో మనకి సముద్రం దగ్గర ఒక ఫైట్ ఉంటుంది. ఇది మనకి హీరోకి బ్యాక్‌గ్రౌండ్ అన్నట్టు. ఓకే. ఎవరో తెలియకుండా చేయడానికి ఊహించి రాసిందంతే. వెలుగుతున్న వెన్నెల ఈ వెలుగులో రగులుతున్న రక్తమరకలేమిటో సముద్రపు కెరటాలే రుధిరతో ఆటుపోటులై పారే అటు ఇటో ఎవరురా ఈ దేవరా ఎప్పుడు కంటపడని కాలిరా ఈ భీకరా ఎవరురా ఈ దేవరా రాక్షస సంహార మహంకాళి ఈ వీర ఎవరురా ఈ దేవరా అని అట్లా చిన్నగా స్టార్ట్ చేశాను. బావుంది అది. సార్. ఇది నేను ఇంటర్వ్యూలో చూసినప్పుడు నెక్స్ట్ 'దేవరా 2'కి అప్డేట్స్ వస్తాయని చెప్పారు. ఓకే. దాని తర్వాత 'చరణం' రాయాలని అది ఉంది. ఇంకోటి 'బింబిసార 2'ది కూడా మీకు వినిపిస్తాను. ఓకే. అది మీకు ఇలా నేను రాయగలుగుతా ఆ సిట్యుయేషన్ తగ్గట్టు అని ఓకే. జస్ట్ అట్లా వాళ్ళకి సపోజ్ ఇప్పుడు తెలపడానికే అవకాశం రాశాను. వస్తే రాస్తారా ఫుల్ సాంగ్? రాస్తాను. కంపల్సరీ ఓకే. రాస్తాను. 100% రాస్తాను. దాని గురించే అంత అది. మనకి 'బింబిసార 2'లో తను రాజుగా ఉంటాడు. హ్మ్. తెలివైన రాజుగా 'బింబిసార 1'లో తెలివైన రాజుగా ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి వెళ్ళినాగా ఆ యొక్క ఉంటది. 'బింబిసార 2' గూడా ఉందని అనౌన్స్ చేసిన తర్వాత నేను ఆ సాంగ్‌కి ప్రిపేర్ అయ్యాను. సేమ్ 'దేవర 2' లాగానే 'బింబిసార 2'కి. రాజాధిరాజ బింబిసారా ఏ రాజ్యాన్నైనా నీ సొంతం చేసే భీకరా వీరాది వీర బింబిసారా వీరుల్లో నీ వంటి మనగాడు లేడురా కను చూపుతో నీ కత్తితో నీ బలముతో కనుచూపుతో నీ కత్తితో నీ బుద్ధి బలముతో యుద్ధములో ముందుకు సాగే వెనుతిరుగని వీరుడవు అలుపెరుగని శూరుడవు నీ శత్రువుని అంతము చేసే నీవే ఆ మృత్యువు రాజాదిరాజ బింబిసారా ఏ రాజ్యాన్నైనా నీ సొంతం చేసే భీకరా అని అలా రాశాను. అంటే ఇది మొత్తం సాంగా? లేకపోతే హాఫ్ లేదు. రాసారా? 2 అప్‌డేట్ గురించే వెయిట్ అప్డేట్ జేస్తున్నాను. నేను జస్ట్ అట్లా. ఒకతనికి అంటే మనకి బోయపాటి గారి సినిమాలో వర్క్ చేస్తున్న అతనికి చెప్పాను. సో, ఇది తనకి వినిపిస్తే తనేం చెప్పారంటే, "ఇది నువ్వు ఊహించి పల్లవి బరాబర్ రాసుకున్నావు గానీ, నెక్స్ట్ అప్‌డేట్స్ ఒస్తాయి. వాళ్ళు హ్మ్. చెప్తారు. దాన్ని బట్టి నువ్వు రాస్తే ఎక్కువ సింక్ అవుతది. అది మన స్టోరీకి తగ్గట్టే ఉంది గదా! అని సింక్ అయితది. అప్‌డేట్స్ వచ్చిన తర్వాత రాయమని" చెప్పారు. తను చెప్పడం వల్ల స్టాప్ చేశాను అట్లా. ఓహ్! ఓకే. ఎందుకంటే ఎగ్జాక్ట్ క్యారెక్టర్‌ని క్యారీ చేసి చరణాలు రాయొచ్చు. ఓహ్! అట్లా. ఎప్పుడైనా మూవీ ప్రమోషన్స్ గాని దానికొచ్చినప్పుడు కంటిన్యూస్‌గా సిట్యుయేషన్ కొందరు స్టేజ్ మీద చెప్తారు గదా! స్టోరీ గురించి. పల్లవి ఇలా మనం ఊహించి రాసి పెట్టుకున్నాం. చరణం ఎందుకు రాయలేదంటే కొన్ని స్టోరీస్ డిఫరెన్స్ ఉంటాయి. వాళ్ళు చెప్పిన తర్వాత అది క్యారీ చేసుకొని ఇంకొంచెం డిఫరెంట్‌గా రాయొచ్చు.
ఓకే. ఆ! ఇప్పుడు ఏదైనా సందర్భం జూసినప్పుడు, ఆ సందర్భం మనకు ఒకటి చూడగానే మైండ్‌లోకొచ్చేస్తది. ఆ సాంగ్ ఇది ఆ! ఇట్లా మనకి రాసేయాలి. 'దేవర' ఇట్లా 'దేవర' మూవీలో 'ఎన్టీఆర్' గారి క్యారెక్టర్ ఎలా ఉంటదంటే సైలెంట్ ఉంటాడు. హ్మ్. తను చాలా భయపడినట్టు ఉంటాడు. కానీ ఏదైనా జరిగినప్పుడు ఫైట్ ఎవరికీ తెలియకుండా ఫైట్ చేసే క్యారెక్టర్ తనే. ఓకే. తనే ఒక ఫైట్ జేసి ఆ యొక్క అవన్నీ చేస్తా ఉంటాడు. ఆ క్యారెక్టర్‌ని క్యారీ చేసుకుంటా నేను ఇది రాశానన్నట్టు. 'దేవర 2లో 'ఎన్టీఆర్' గారికి అది అక్కడ రాస్తే ఎలా ఉంటదని. వెలుగుతున్న వెన్నెల ఈ వెలుగులో రగులుతున్న రక్తమరకలేమిటో సముద్రపు కెరటాలే రుధిరతో ఆటుపోటులై పారే అటో ఇటో ఎవరురా ఈ దేవరా. ఇప్పుడు శివరాత్రి రాబోతుంది. అంటే మీరు ఏమైనా సాంగ్స్ శివుడి పైన ఏమన్నా సాంగ్స్ రాసారా? అంటే సీజన్‌కి తగ్గట్టు రాస్తా ఉంటాం. నాకు శివరాత్రిది గూడా అంటే మూవీ నుంచే వచ్చింది శివుని గురించి సాంగ్. ఓకే. దాని మీద గూడా రాశాను. ముల్లోకాలను ఏలే ముక్కంటి దేవుడవు కైలాస నివాస నీవే మాదుడవు శివ శివ శంబాల శంబాల శివ 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 శంబాల శంబాల శివ శివ అని ఇలా ఉంటుంది. ఓకే. అంటే రాసారా ఆల్రెడీ ఇది సాంగ్ ఇది? లేదు. ఇప్పుడు ఇది రీసెంట్‌గా ఇప్పుడు వచ్చింది. రీసెంట్‌గా వచ్చింది. రీసెంట్‌గా ఓకే. వచ్చింది. వాళ్ళు ఎందుకు ఆగమని జెప్పారంటే, ఆల్రెడీ యూట్యూబ్ నుంచి ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడాం గదా! కాపీ హ్మ్. గురించి. కొన్ని మనకు పాడి పంపించిన దానికంటే మ్యూజిక్‌కి సెట్ గాకపోతే వాళ్ళు స్టాప్ చేస్తున్నారట్లా.